ఇటీవల సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాల్లో ప్రజా సంఘాలు మీడియాకు ప్రవేశం లేదంటూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికే నేడు కేంద్రంలోని ఆర్ఎస్ఎస్, బీజేపీ, రాష్ట్రంలోని ప్రభుత్వం సమూలంగా వసతి గృహాలను మూసివేసే విధంగా మౌలిక వసతులు తగ్గించడం ప్రభుత్వాల కుట్ర అని సుధీర్ ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో త్రాగునీరుతో పాటు మౌలిక వసతులు లేవన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హాస్టల్ రూమ్లో ఫ్యాన్ తిరగకపోవడం, క్లాస్ రూమ్లో కనీసం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా బెంచీలు లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన చీకటి సర్క్యులర్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కాశీ సింహాద్రి, వరియా, బుడితి శరత్, డి ఏడుకొండలు, కె జగపతిరావు తదితరులు పాల్గొన్నారు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार जोहार, अंबेडकर जोहार, जोहार जोहार, अंबेडकर जोहार। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క అత్యవసర సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏదైతే కొత్త సర్క్యులర్ ఏదైతే వచ్చిందో దాని గురించి ఈ యొక్క సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని దీని యొక్క ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేవు. కనీసం ఉన్న వాళ్ళకి పిల్లలకు కూడా ఫ్యాన్లు కానీ, వాటర్ కానీ, ఎక్సలెన్స్ కానీ ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేకుండా ఏదైతే మీడియా కానీ ప్రజా సంఘాలు